श्रीलक्ष्मी श्री महालक्ष्मी क्षीरसागर कन्यक। హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. దసరా నవరాత్రుల్లో 4వ రోజైన శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. మహాలక్ష్మీదేవి అంటేనే ఆ అష్టలక్ష్ములు కొలువై ఉన్న అమ్మవారు. ఆదిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా కొలుయున్న ఈ అమ్మవారు అందరికీ అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను కలుగజేయాలని కోరుకుంటున్నాను. క్షీర సముద్ర రాజతనియ అయిన ఈ శ్రీ మహాలక్ష్మీదేవికి శంకరాచార్య నిర్మితమైన కనకధారా స్తోత్రం చదివితే మనకి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. దసరా నవరాత్రుల్లో 4వ అవతారమైన శ్రీ మహాలక్ష్మీదేవికి నేను పరమాన్నం ప్రసాదంగా నివేదించి మహాలక్ష్మీదేవి యొక్క అష్టకము, అష్టోత్తరాలతో, కనకధారా స్తోత్రాలతో కుంకుమ పూజ చేసుకున్నాను. ఓం పరమాత్మికాయ నమః, వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః, శ్రీ మహాలక్ష్మీ దేవి అష్టోత్తర శతనామతాయే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయే 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 నమః. ఈ విధంగా ఆ అమ్మవారికి పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవి దగ్గర అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గోమటి చక్రాలు, చిట్టి గాజులు, తామర గింజలు, నాణాలు, వెండి పుష్పములు అన్నీ 9 చొప్పున ఉంచి అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇలా కృష్ణయ్యకు కూడా చక్కగా పూజ చేసుకున్నాను. చూడండి, కృష్ణయ్య లక్ష్మీనారాయణుడు కదా, ఆ లక్ష్మీదేవి పూజ రోజు ఇంకా నవ్వుతున్నట్టు చక్కగా ఉన్నారు. అదేవిధంగా తులసమ్మకి కూడా పూజ చేసుకున్నాను. గౌరమ్మ తల్లికి కూడా పూజ చేసుకున్నాను. మా అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా ప్రతి ఇల్లు నవ్వుతూ శుభ్రంగా ఉంటే ఆ అష్టలక్ష్ములు కొలువై ప్రతి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. అందరి ఇల్లులు కూడా లక్ష్మీ నివాసంగా ఉండాలని కోరుకుంటున్నాను. దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. రిలయన్స్కి వెళ్ళి డిన్నర్కి ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. కానీ పాపం సాయంత్రం నా పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. రిలయన్స్కి మళ్ళీ వెళ్దాంలే అని రెస్టారెంట్కి మట్టుకి వెళ్ళాము. రెస్టారెంట్కి దేనికి వెళ్దామా అని అనుకున్నాము. టేస్ట్ బాగుండాలి, అంబియన్స్ బాగుండాలి, సరే క్రాస్ రోడ్ రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. మేము చాలాసార్లు క్రాస్ రోడ్ రెస్టారెంట్కి వెళ్ళాం, చాలా బాగుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్వీట్స్, చాక్లెట్స్, స్నాక్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ చాలా పీస్ఫుల్గా, డీసెంట్గా ఉంటుంది. మేము చాలాసార్లు వెళ్ళామన్నాం కదా, అక్కడ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలిన రెస్టారెంట్స్ మీద కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ మొత్తం కూడా ఓల్డ్ మూవీస్ ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్ అమ్మ, ఆ మూవీస్లో ఉన్న సీన్స్తో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ లాగా పెట్టారు. చాలా బాగున్నాయి. రామారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, అప్పటి పాత సినిమా మూవీస్ యొక్క ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. సర్వింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. కస్టమర్స్కి బోర్ ఫీల్ అవ్వకుండా టీవీలో వరల్డ్ కప్ మ్యాచ్ వస్తుంది. ఆర్డర్ ఇచ్చి వచ్చేసరికి ½ అన్ అవర్ అయ్యింది. ఈలోగా మేము మాట్లాడుకుంటూ వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తూ టైం స్పెండ్ చేశాము. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. ఇంకా వరల్డ్ కప్ చూస్తూ తిన్నాము. ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను నాన్ వెజ్ తిన్ను కాబట్టి బటర్ నాన్ అండ్ కాజు పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు, మా వారు చికెన్ వింగ్స్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇంకా మా చిన్నోడు మటుకి తెలిసిందే కదా, గంట సేపు తిన్నాడు. పోనీ నేను తినిపిస్తాను రారా అంటే వినడు. నేనే తింటానని కాసేపు ఇది వద్దని అది వద్దని చివరికి ఎలాగో 1 అవర్కి కంప్లీట్ చేశాడు. తర్వాత అందరం కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ తిని డిన్నర్ని కంప్లీట్ చేశాము. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ చాక్లెట్స్, స్వీట్స్ తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. అలా మార్నింగ్ పూజతో స్టార్ట్ అయ్యి నైట్ రెస్టారెంట్లో డిన్నర్తో మాకు ఆ రోజు కంప్లీట్ అయ్యింది. మరి చూద్దామా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ రాకింగ్ కౌశల్. ఇంకా చూద్దామా?